మేడారం మహాజాతరకు రూట్ మ్యాప్ రెడీ అయింది. 6000 బస్సులు, దాదాపు 2 లక్షలకు పైగా ప్రైవేట్ వాహనాలు, హెలికాప్టర్లు, ఎడ్లబళ్ళు ఇలా అన్ని దారులు మేడారం వైపే. మరి సమ్మక్క సారలమ్మ సన్నిధికి చేరే దారేది? ఈసారి జాతర రూట్ మ్యాప్ ఏమిటి? రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజాతరకు మరికొద్ది రోజులే మిగిలిన్నాయి. ఈ నెల 21 నుంచి 24 తేదీ వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. మేడారం జాతర చరిత్రలో ఇప్పటివరకు 1,20,00,000 మంది హైయెస్ట్ రికార్డుగా ఉంది. ఈసారి జాతరకు 1,50,00,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది. స్థానిక మంత్రి ఆదివాసీ బిడ్డ సీతక్క అన్ని తానే మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మక్క సారక్క దేవతల దీవెనలతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని తల్లుల సేవలో తరిస్తున్నారామె. జాతర సమయంలో తెలుగు రాష్ట్రాలు సహా 6 రాష్ట్రాల నుంచి భక్తులు తల్లుల దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకు తగ్గట్లే మేడారానికి వచ్చే ప్రతి మేజర్ రూట్లో ఏర్పాట్లు చేశారు. ఏ రూట్లో వస్తే సమ్మక్క సారక్క సన్నిధికి త్వరగా చేరుకుంటారు, వీఐపీలు ఆర్టీసీ బస్సులను ఏ రూట్లో మేడారానికి రావాలి, ఎడ్ల బండ్లు ఏ మార్గంలో వెళ్లాలని రూట్ మ్యాప్ సిద్ధం చేశారు అధికారులు. జాతర సమయంలో పస్రా, తాడ్వాయి మీదుగా మేడారం రూట్లో కేవలం ఆర్టీసీ బస్సులు, వీవీఐపీల వాహనాలు మాత్రమే అనుమతిస్తారు. హైదరాబాద్, విజయవాడ, కరీంనగర్, మహారాష్ట్ర హైవే మీదుగా వరంగల్ చేరుకునే వాహనాలు ములుగు మీదుగా మేడారం చేరుకునేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. అయితే ప్రైవేటు వాహనాలను పస్రా, ప్రాజెక్ట్ నగర్, నార్లాపూర్ మీదుగా మేడారం వైపు దారి మళ్లిస్తారు. చుట్టుపక్కనున్న 5 రాష్ట్రాల నుంచి తరలి దాదాపు 2 కోట్ల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము డెడికేటెడ్ వరంగల్ ఇటువైపు నుండి మన భద్రాద్రి, కొత్తగూడెం, ఇలందు, బయ్యారం, తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ట్రాఫిక్కి మేము ప్రత్యేక రూట్ కేటాయించాము. దాంట్లో ప్రతి ఒక్క రూట్కి ఒక సైడ్ రూట్ కూడా ఉంటుంది. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలను ఏటూరు, నాగారం, చెన్నబోయినపల్లి, కొండాయి మీదుగా దారి మళ్లిస్తారు. మహారాష్ట్ర గోదావరి ఖని, మంథని, భూపాలపల్లి మీదుగా వచ్చే ప్రైవేట్ వాహనాలకు కాల్వపల్లి మార్గంలో ఒక దారి, బయ్యక్కపేట నుంచి మరో 2 మార్గాల్లో మేడారం చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. మేడారం చుట్టూ 8 కిలోమీటర్ల మేర 33 ప్రాంతాల్లో పార్కింగ్కు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక బస్టాండ్తో పాటు 14,000 మంది పోలీసులు, 500 సీసీ కెమెరాలు, 12 డ్రోన్ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక మేడారం సమ్మక్క సారక్క దేవతల కొలువైన గద్దెల దగ్గర క్యూ లైన్లలో ఏకకాలంలో 20,000 మంది వెయిట్ చేసేలా భారీ క్యూ లైన్లు సిద్ధం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నేరుగా గద్దెల దగ్గరకు చేరుకునేలా సపరేట్ క్యూ లైన్లు కూడా రెడీ చేశారు. ఇంటర్నెట్ రాకున్నా భక్తులు రూట్ మ్యాప్ తెలుసుకునేలా జీపీఎస్తో ప్రత్యేక యాప్ తయారు చేస్తున్నామన్నారు కలెక్టర్. తెలుగు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు పడిగాపూర్లో ఉన్నారనుకోండి, లేదా చింతల్ రోడ్లో ఉన్నారు. అక్కడ తన దగ్గర ఉన్న హాస్పిటల్ ఎక్కడ, తన దగ్గర ఉన్న టాయిలెట్ ఎక్కడ, అండ్ గద్దెల నుంచి తన ఎంత దూరం ఉన్నారు అనేది కూడా ఆఫ్లైన్గా జీపీఎస్ రూట్స్ ద్వారా తనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం. ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేశారు. ఆ యాప్ని కనుక ఫాలో అయినట్లయితే ప్రతి ఒక్కరూ సులభంగా సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకొని తిరిగి గమ్యస్థానాలకు వెళ్ళవచ్చని చెప్పి కూడా సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 మేడారం.